ఫార్మేటివ్ 3లో క్లాస్ 1కి సంబంధించి తెలుగుకు సంబంధించి మనం 3 5 మార్క్స్ వేయాలి కదా. సోషో ఎమోషనల్ డెవలప్మెంట్, అలాగే కాగ్నిటివ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, వాటికి సంబంధించి యాక్టివిటీస్ ఎలా చేయాలని చూద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకు కావాల్సిన మెటీరియల్ ఏదైనా పిల్లవాడికి 5 పిక్చర్ కార్డ్స్ చూపించి అవి రొటీన్ యాక్టివిటీస్, డైలీ రొటీన్ యాక్టివిటీస్ ఏంటనేది వాళ్ళని అడగాలి. అందులో ఏదైనా ఒకటి చెప్తే 1 మార్కు స్ట్రీమ్లో ఉన్నట్టు, 3 చెప్తే మౌంటైన్లో ఉన్నట్టు, స్కైలో అన్నీ చెప్తే స్కైలో ఉన్నట్టు చూడాలి. ఇప్పుడు అది ఎలా చెప్పాడన్నది చూపిద్దాం. గౌతమి ప్రియా, చూడండి, నీకు కొన్ని కార్డ్స్ చూపిస్తున్నాను, చూసావా? ఆ కార్డ్స్లో ఎవరేం చేస్తున్నారో ఏంటన్నది చెప్పాలి. చూపించు. ఇదేంటమ్మా? బ్రషింగ్ టీత్. వెరీ గుడ్. ఇదొక యాక్టివిటీ. డైలీ నువ్వు చేస్తావా? వెరీ గుడ్. ఇదేంటి? వాషింగ్ హ్యాండ్స్. ఎప్పుడు వాష్ చేస్తావు నువ్వు హ్యాండ్స్? ఈటింగ్ సార్. వాషింగ్ హ్యాండ్స్ ఎప్పుడు వాష్ చేస్తావు? ఎప్పుడు వాష్ చేస్తావు సార్? ఈటింగ్ తిన్నప్పుడు సార్, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు సార్. ఓకే, నెక్స్ట్ ఇదేంటి చెప్పు? ఈటింగ్ ఫుడ్. వెరీ గుడ్. ఇది రన్నింగ్. ఇది డాన్సింగ్. ఇలాగా 5 పిక్చర్ కార్డ్ చూపించి వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తుంది. కాబట్టి ఈ పాప మనకి సోషో ఎమోషనల్ డెవలప్మెంట్ సంబంధించి స్కైలో ఉన్నట్టు 5 మార్క్స్ ఇస్తాం. ఓకే. అలాగే క్లాస్ 1 టూల్ 3 లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ మనం కొన్ని పదాలని వాడు ఇచ్చాడు. ఆ పదాలని మనం చదివిద్దాం. మోక్షిత్ అయినా మోక్షిత్ చదువు. ఫస్ట్ పదం ఏంటో చదువు, చేపట్టి చదువు. వెరీ గుడ్. ఎక్సలెంట్. వెరీ గుడ్. ఎక్సలెంట్. వెరీ గుడ్. ఈ అబ్బాయి మొత్తం అన్ని పదాలు కూడా చదివాడు కాబట్టి మనం స్కైలో ఉన్నట్టు మనం 5 మార్క్స్ వేస్తాం. వెరీ గుడ్. అలాగే తెలుగుకు సంబంధించి కాగ్నిటివ్ డెవలప్మెంట్ సంబంధించి ఇక్కడ మోక్షిత్ అండ్ గౌతమి రెడీగా ఉన్నారా? ఇక్కడ కొంచెం చూడండి, మీకు చూపిస్తున్నాను. ఫోన్లో చూపించానా? అవేంటో వరుసగా చెప్పి. మోక్షిత్ అవేంటో చెప్పు. ఫస్ట్ ఏంటి? బాల్. సెకండ్? వెరీ గుడ్. పెన్సిల్ బాక్స్. 3 కాయిన్. వెరీ గుడ్. 4 బాటిల్ క్యాప్. చేపెట్టి చూపించు. వెరీ గుడ్. ఎరేజర్. సూపర్. క్రేయాన్. పర్లేదు చెప్పు. అదేంటి? తప్పైనా పర్లేదు. గాజు. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? బ్యాంగిల్ అంటాం. ఇది ఓకే. అబ్బాయి కొద్దిగా నత్తి, అందువల్ల కొద్దిగా అలా చెప్తున్నాడు. ఓకే. ఇప్పుడు మోక్షితం ఏం చేస్తావు అంటే ఇందులో ఏవి రోల్ అవుతాయి, ఏవి దొరుకుతాయి చూపించు నాకు. ఏవేవి దొరుకుతాయి చూపించు. ఎలా దొరుకుతుందో చూపించు. వెరీ గుడ్. సూపర్. ఇంకా ఏమేమి దొరుకుతాయి? దొరుకుతుంది అది. వెరీ గుడ్. సూపర్ రా. చాలా చెప్తున్నా. ఇంకేం దొరుకుతాయి? కాయిన్ దొరుకుతుందా? ఎలా దొరుకుతుంది చూపించు. వావ్, సూపర్. ఇంకా బాటిల్ క్యాప్ కూడానా? వెరీ గుడ్. ఇంకా బుక్ దొరుకుతుందా? మరి బుక్ ఏమవుతుంది? జారుతుంది. వెరీ గుడ్. ఎరేజరు జారుతుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటది? క్రేయాను దొరుకుతుందా, జారుతుందా? ఎలాగా? వెరీ గుడ్. నెక్స్ట్ బ్యాంగిల్. గాజు ఏం చేస్తుంది? దొరికిందా? వెరీ గుడ్. పెన్సిల్ దొరికింది. ఓకే, నేను ఇంకా దొరికింది బాగా. వెరీ గుడ్. సూపర్. ఎక్సలెంట్. సో ఏవి దొరలేవో, ఏవి జారాయో నీకు తెలుసు కదా. మరి ఏమేమి జారలేదు ఇక్కడ? ఏమేమి దొరలేదు? బుక్, ఎరేజర్. వెరీ గుడ్. ఓకే, ఈ పిల్లవాడు కరెక్ట్గా అన్నీ చెప్పాడు కాబట్టి, మోర్ దెన్ 5 ఐటమ్స్ చెప్పాడు కాబట్టి మనం స్కైలో ఉన్నట్టు మనం చెప్తాం. ఓకే, ఈ విధంగా తెలుగుకి సంబంధించి 3 యాక్టివిటీస్ని చేస్తాం. థ్యాంక్ యూ.